హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఎర్ర గార్డెన్స్ మా ఛానల్ పేరు. ఇదిగోండి, ఈ ఎర్ర గార్డెన్స్ తోట వల్లే వచ్చింది. ఈ తోటలో మా మామయ్య గారు వేయించిన మామిడి మొక్కలు ఇవన్నీ ఉన్నాయని చాలాసార్లు మీకు చూపించాను. ఇక్కడ విశేషాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సమస్య, ఈ వేసవకాలానికి మొక్కలన్నీ వాడిపోతున్నాయండి. ఆ పరిష్కారంగా ఏం చెయ్యాలి ఏంటి అని ఆలోచిస్తా మేము కుండలు పెడితే బెటరు అన్నట్టుగా హార్టికల్చర్ అబ్బాయి సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకి ఇక్కడ కుండలు నాటడం కోసం, మొక్క మొదల్లో పెట్టడం కోసం వచ్చాను. అవి ఎలా చేస్తాం ఏంటన్నది మీకు మొత్తం వివరంగా చెప్తాను. అలాగే ఇదివరకు చక్కగా ఇక్కడ కొన్ని పూలు పూస్తున్నాయండి. ఇప్పుడు చూస్తే అవన్నీ ఎండిపోయినాయి. ఆ పూలు కూడా నాకు పాత వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తాను. మీరు చివరి వరకు చూస్తే ఈ గార్డెన్ గురించి, ఊరి చివరి అడవి లాంటి చోట మేము పెంచే ఈ తోట గురించి చాలా వివరాలు తెలుస్తాయండి. రాజమండ్రి ఊరికి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి, కానీ అడవిలాగే ఉంటుంది. మొత్తం అన్ని ముళ్ళ తీగలు, పొదలు, జీడి మామిడి చెట్లు, ఇక రకరకాల రేగు మొక్కలు, తాటి చెట్లు, వీటితోటండి చిట్టు అడవిలాగే ఉంటుందండి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో మా మామయ్య గారు ఇంచుమించు 40 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్ అనమాట అండి. ఇది విద్యుత్ కాలనీ అని అంటారు. ఆ విద్యుత్ కాలనీలో మా మామయ్య గారు కొన్న స్థలంలో ఆయన మామిడి మొక్కలు వేసండి చాలా శ్రద్ధగా పెంచి ఈనాడు అవి ఫలసాయం వచ్చేలాగా చేశారు. ఆ తర్వాత ఇక ఇంకా సాయిల్లో క్వాలిటీ పోయిందో లేకపోతే ఏమో తెలియదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మొక్క సరిగ్గా రావట్లేదు, ఏమీ లేదు. మా ప్రయత్నంగా రకరకాలుగా చేస్తున్నామండి. ఇదిగోండి, అక్కడికి కొంచెం బండగా మొండిగా బతికే మొక్కలే, వెలగని, చింతని, ఇక మారేడని, ఇటువంటి మొక్కలన్నీ తీసుకొచ్చి వేసాము. అవి తెచ్చినప్పుడు కూడా నేను వీడియో చేసి మీకు చూపించానండి. అవన్నీ కూడా ఇలాగ పుల్ల మొక్కల్లా తయారైనాయండి. చూసారా ఎండిపోయి ఎలా అయినాయో. మాకైతే చాలా బాధేసింది. ఈలోపు హార్టికల్చర్ అబ్బాయి కుండలు పెట్టండి అనడంతో సరేలే పాపం చూస్తూ వదిలేలేం కదండి, అంత ఏదో హెల్తీగా పెరుగుతాయి కదా అని తీసుకొచ్చిన మొక్కలు ఇలా నిష్కారణంగా ఎండిపోవడం అనేది మాకైతే చాలా బాధేసి ఇదిగో చూసారా, ఇది ఒక్కటి కొంచెం శుభ్రంగా ఉంది. చింత చెట్టు అండి అది. మహా మొండి మొక్కలే ఇక్కడ నిలబడలేకపోతున్నాయండి. వీటికి ఏదో ఒకటి చూపించాలి అన్న ఉద్దేశంతో అండి ఈ మొక్కల్ని ఎలాగన్నా సరే బతికించుకోవాలి అన్న తాపత్రయంతో తోటలో పెద్దగా ఎదిగిన మొక్కలకి ఇబ్బంది లేదు కానండి, కొత్తగా నాటిన చిన్న మొక్కలకి ముందు కొద్దిగా వేసి చూద్దాము. అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఆ మట్టి కూడా సరిగ్గా దిగట్లేదు. అందుకని చెప్పేసి కొద్ది మొక్కలకి పెడదాం అన్నట్టుగా 7 కుండలు, అంటే 2 సైజెస్, కొంచెం 5 లీటర్లతో ఒకటి, 8 లీటర్లతో ఒకటి తీసుకుని వచ్చామండి. ఈ కుండలు అనమాట. వీటికి హోల్స్ అది కూడా పెట్టాను. ఎలా పెట్టాము, ఆ క్లాత్ అది ఎలా పెట్టాను అన్నది కూడా మీకు చూపిస్తాను నేను. ఇలాగండి కుండలన్నీ కూడా ఈ 7 కుండలు రెడీగా తీసుకొచ్చామన్నమాట. నీళ్లు సొసైటీ వాటర్ కొద్దిగా వస్తుందండి, అది ట్యాంక్లో నింపేసి ఉంటుంది. ఆ ట్యాంకు వాటరే ఇప్పుడు ఈ కుండల్లో వేసేసి పెడదాం అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ చుట్టూ కొంచెం దొంగల బెడత కూడా ఉంటుందండి, అందుకని ఫెన్సింగ్కి ఇలా కంపది కట్టేసామన్నమాట. ఎందుకంటే ఆ ఇనపబోసలు కూడా దాటేసి వచ్చేస్తున్నారండి. ఆ లోపల ఫలసాయం మాట దేవుడు ఎరుగు, ఆ మొక్కలు తొక్కేస్తున్నారండి. కొంచెం అసలే ఎండిపోతూ ఉన్న మొక్కలు, ఆ మొక్కలనేమో తొక్కేసి వెళ్ళిపోతున్నారనమాట. అందుకని ఎలాగైనా సరే ఈ ఎర్ర గార్డెన్స్ అని ఈ ప్లేస్లో మా మామయ్య గారు డెవలప్ చేసిన మా మామిడి మొక్కలు, అలాగే కొబ్బరి మొక్కలు, టేకు మొక్కలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిలన్నిటికీ జాయింట్గా ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలు పెంచాలని మేము ఏవేవో వేస్తున్నామండి. ఆ వేసినవి ఉంటున్నాయి, మళ్ళీ పోతున్నాయి. వాటిలన్నిటిని బ్రతికించుకోవడానికి తాపత్రయంగా ఇప్పుడు ఈ కొండలు అవి తీసుకుని వచ్చామన్నమాట. టేకు మొక్కలు ఆకులు చూడండి ఎన్ని పడిపోయినాయో. టేకు గింజలు పడిపోయండి, టేకు మొక్కలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వర్షం వచ్చిందంటే బోల్డ్ టేకు మొక్కలు మొలిచిపోతాయండి. ఇది వరకు ఒక వీడియో కూడా చేశాను, ఈ టేకు మొక్కలన్నీ పీకండి. మాకు ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, పంటల గ్రూప్లో ఫ్రెండ్స్, వాళ్ళందరికీ షేర్ చేశాను. ఇదిగోండి మామిడి పిందెలు మొదలైపోయినాయి, ఈ చెట్టు కాయలు ఇవన్నీ. ఇక ఈ కాయలు వచ్చినప్పుడు మాత్రం జనాలు ఏదో ఒక మూల నుంచి వచ్చి కోసేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ చెట్లని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఇంత ట్రబుల్ అవుతున్నామండి. వీటి మీద ఫలసాయం ఎలా ఉన్నా కానీ ఆ ఉన్న చెట్లని మనం ఏదో ఒక రకంగా సర్వైవ్ చేయాలి అన్నట్టుగా ఇదివరకు ఒక వీడియోలో కూడా మీకు చూపించాను. ఆ మామిడి చెట్లకి మేము ఎలా ఎరువులు వేసాము ఏంటి అన్నది. ఇక ఇప్పుడు కుండలండి. ఈ పెద్ద చెట్లు పర్లేదు, ఇక చిన్న మొక్కలకి కుండలు నాటి నీళ్లు పోస్తాయండి, అవి హెల్తీగా పెరుగుతాయి అని హార్టికల్చర్ అబ్బాయి చెప్పాడు కదా అని మా సతీష్ తోటి గోతులు తవ్వేస్తున్నామండి. ఆ కొండలకి చిన్న ఒత్తులు చేసండి, ఆ కొండని దింపేసి ఆ నీళ్లు ఈ
కాటన్ క్లాత్ అంటే మనం కాటన్ ఏదైనా సరే క్లాత్ తీసుకుని ఒత్తిలా చేసేసి పెట్టేయాలన్నమాట. ఇలా గోతులు తీసండి, ఆ గోతుల్లో కుండ ములిగేలాగా పెట్టాలి. అదంతా కూడా మీకు డీటెయిల్డ్గా ఇదే వీడియోలో చూపిస్తాను. ఇలా చేయడం వల్లటండి ఆ నీళ్ళన్నీ డ్రాప్ బై డ్రాప్ అలా ఈ మొక్కకి అంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయటండి. ఈ నేల చూసారా ఎంత గట్టిగా ఉందో, చాలా గట్టిగా ఉంటుందండి నేల. అసలు మనం మామూలుగా వర్షాకాలంలో అయితే చాలా స్మూత్గా చక్కగా ఉంటుంది. అందుకనే ఇక నీళ్ళు ఎలాగా మనం పోసిన మొక్కలకి అది 2 రోజులు కూడా ఉండట్లేదు అని ఈ కొండలు ప్రతి మొక్కకి ఒక్కొక్కటి చొప్పున పెడదాము అని. అంటే ముందు 7 తెచ్చాము మేము. ఈ మధ్య కాలంలో నాటిన వెలగ, చింత, మారేడు, రేగు ఇవన్నీ కూడా బండగా పెరిగే మొక్కలేనండి. అవే ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఆ నేల అండి, ఆ నేలలో తేమ ఉండట్లేదు. అందుకని కొండలు 2 సైజులు తెచ్చాం. ఏ సైజు అయితే వీలుగా ఉంటుంది అన్నట్టు. 5 లీటర్లు పట్టేదండి, అదేమో 8 లీటర్లు పట్టేది. ఇప్పుడు చెక్కింగ్ అంటే మేము ముందు ఒకసారి శాంపిల్ కింద నాటుతున్నాం అన్నమాట. ఇవి నాటండి ఏ కొండ అయితే మనకి బాగా సెట్ అవుతుంది అన్నది చూసుకుని ఆ కొండలు మిగిలిన మొక్కలకు అంటే ఇంకా చాలా వేసామండి. శ్రీచందనం అని, రోజ్ వుడ్ అని ఇలా చాలా మొక్కలు ఉన్నాయి. అవి కాకుండా జామ మేము కూడా మర్చిపోయామండి ఏం మొక్కలు వేసాము. ఎందుకంటే అవి పాపం రూపురేఖ లేకుండా అయిపోతున్నాయి. లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, రామ ఫలం ఇలా చాలా రకాల మొక్కలు వేసాము. ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ముందు ఎక్స్పెరిమెంటల్గా లేటెస్ట్గా వేసిన మొక్కల్ని చూపిస్తున్నానండి మీకు. వీటికి పెడుతున్నాం అనమాట. ఇదేమో కుంకుడు చెట్టు అండి. కుంకుడు చెట్టు మాత్రం బాగానే ఉంది. ఇక ఇదిగోండి ఇవన్నీ మొండి కాడల్లాగా అయిపోయినాయి. ఇది హనుమాన్ ఫలం అండి. అసలు మీకు ఆకన్నదే లేదు, మొత్తం రాలిపోయింది. ఒక్కొక్క డ్రాప్ కింద వస్తాయట. అసలు అవి ఎలా వస్తాయి ఏంటన్నది కూడా మేము చెక్ చేసామండి ఇంటి దగ్గర. ఆ చెక్ చేసింది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా నాటేసాం అనమాట. ఆ లోపల నాటేసండి ఆ కొండ లోపలికి కప్పెట్టేసాం. ఆ గోతులో కప్పెట్టేసి ఆ నీళ్ళు నింపేసండి, పైన కూడా మూత. ఇప్పుడు మాకు కొండ ఒక్కొక్కటి 70 రూపాయల దాకా అయ్యిందండి. మూత 30 రూపాయలు అన్నాడు. ఇంచుమించు అతను ఒకసారిగా మాకు 100 రూపాయలు అయిందండి అంటే ఇంకా ఫిక్స్డ్ రేట్ కింద 100 రూపీస్కి ఒక మూత కొండ చొప్పున ఇచ్చాడనమాట. ఇలాగండి గొయ్యి తీసేసి నేల బరాబరీ కంటే జస్ట్ కొంచెం పైకి నేల బరాబరీ పెట్టామంటే వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి అంతా కుండలోకి వచ్చేస్తుంది కదండి. అప్పుడు మళ్ళీ మనం పెట్టిన హోలు మూసుకుపోతుంది, మనకు ఉపయోగం లేకుండా పోతుందండి. అందుకని చెప్పేసి నేల బరాబరీ పెట్టామన్నమాట. ఆ కుండలు పెట్టేసండి పైదాకా నీళ్లు పోసేస్తున్నామండి. నీళ్లు పోసేస్తే ఆ నీళ్లు మెల్లిగా ఆ గుడ్డ ఒత్తిలా చేసాం కదండి, ఆ ఒత్తి ద్వారా ఈ మొక్కకి అందుకునండి. వాటి తయారీతో పాటు ఇక్కడ ఉన్నండి మేము ధవళేశ్వరం కూడా చూద్దామండి. ఈ కొండల షాప్ నుంచి కొండలు తీసుకొచ్చాం అన్నమాట. ఆ కొండలు ఎలా తయారవుతాయి, మట్టి ఎలా తయారు చేసే మట్టి ఎలాగా చాలా పెద్ద రెడీ చేస్తారని చూసాం కదా. దాంతో పాటు వీళ్ళు తయారు చేసిన చాలా ఇవన్నీ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఆ షాప్ తయారీ విధానం ఇదంతా కూడా జస్ట్ ఆ మట్టి కలపే విధానమే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా జాగ్రత్తగా చిన్ని రంధ్రాలు చేసి ఇచ్చారండి ఆ కొండలకన్నిటికి. ఎంతవరకు పనిచేస్తుంది ఏంటన్నట్టు మేము ఇంటి దగ్గరకు వచ్చి టెస్టింగ్ కింద పెట్టామన్నమాట అండి. కాటన్ ఒత్తి కింద చేసి ఆ నీళ్ళు ఏవి పీలుస్తుందా, బయటకు వస్తున్నాయా లేదా అన్నట్టుగా క్లాత్ అది పెట్టి చెక్ చేసామండి. బాగానే ఉపయోగంగా అనిపించింది. అంటే వచ్చేయట్లేదండి నీళ్ళు, అలా చుక్క కింద వస్తున్నాయి. అలా మొత్తం ఈ కొండలన్నిటికీ కూడా కాటన్ క్లాత్లు పెట్టేసామండి. ఈ కొండలో తయారు చేయడం వీటి కష్టం, ఆ మట్టి తయారీ ఇదంతా కూడా నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేశానండి మన ఛానల్లో. మీకు కనిపిస్తుంది ఆ వీడియో చూస్తే అండి ఈ కొండ తయారీ ఎంత కష్టమో ఏంటో మనకే అర్థమవుతుందండి. ఆ కుమ్మరి వాళ్ళ కష్టాలు మనకి తెలుస్తాయి. ఇలా మొత్తం ఈ కొండలన్నీ కూడా అదేంటి కాటన్ క్లాత్ తోటి రెడీ చేసేసుకునండి మా ఎర్ర గార్డెన్స్కి తీసుకొచ్చాం అనమాట. ఇదంతా అడవిలో ఉంటుంది అని చెప్పాను కదండి. చూసారా ఎలా ఉందో. ఈ పరిసరాలన్నీ కూడా ముళ్ళ మొక్కలు, జీడి మామిడి మొక్కలు ఇటువంటివే ఉండండి. ఆ దారి కూడా మూసుకుపోయి ఏదో అడవిలోకి వెళ్తున్నట్టుగా ఉంటుందండి. అటువంటి చోట్ల మేము మందారాలని, బంతని ఇవన్నీ వేసాము. వర్షాకాలంలో అయితే అండి మొత్తం చేమ, పెండలం, కంద, ఇక లక్కడాంగ పసుపు ఇవన్నీ తీసుకొచ్చి వేసామండి. అవి ఏమైనాయో తెలియదు.
మొత్తానికి ఈ బంతి మాత్రం పూసిందండి. కొన్ని పూలు మాకైతే ఎంత ఆశ్చర్యం, ఎందుకంటే అప్పటికే మాకు అర్థమైపోయిందండి. మేము రకరకాల విత్తనాలు వేసాం, ఏది మొలవట్ల, మొలిచినా ఎదగట్ల. అటువంటిది పాపం ఇక్కడి పరిస్థితుల్ని తట్టుకుని ఈ బంతిపూలు పూయడం అయితే మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అదే మన ఇళ్ళలో కుండీల్లో వేసుకున్న మొక్కలు ఇదే మొక్కలు విరగపూసినాయండి. పాపం ఇక్కడ సరిగ్గా ఎప్పుడో మేము వారం 10 రోజులకు వచ్చి చిన్న గుక్కెడి నీళ్ళు పోస్తాం వాటికే అవి ఎంత నిండుగా పూసినాయండి. వర్షాలు అవి ఉన్నప్పుడు మాత్రం కొంచెం నిలదొక్కుంటాయండి ఇక్కడ మొక్కలు, లేదంటే పాపం ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం చూశారు కదా. ఇలా ఉంటుందండి. అంటే ఇది బంతిపూల సీజన్ అంటే ఇంచుమించు శీతాకాలం వలన ఈ మాత్రం అన్న మనకి మొక్కలు ఆ పచ్చదనంతో కింద రాలిన ఆకులు ఏమీ లేకుండా ఏదో కొద్దిగా కలుపు మొక్కలతోటి కనపడుతుంది. ఆ తర్వాత చూశారు కదా ఎన్ని ఎండాకులు. ఇదండి బంతిపూలు. ఇలాగా మాకు ఆ బంతిపూలు పూసి కనపడేసరికి ఇంక ఎంత సంబరం అంటే చెప్పలేం. ఇక్కడ కారబంతి అంటామండి, కృష్ణబంతి. నాకు ఇంటి దగ్గర రాలేదు కానీ ఇక్కడ వచ్చిందండి మొక్క. అంటే నార్లు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేసాను అనమాట. అలాగే విష్ణుకాంత్ అని చాలా మొక్కలు వేసామండి వేయడం, నిమ్మగడ్డి ఏవేవో తీసుకొచ్చి వేసాము. ఈ బంతిపూలు మాత్రం చక్కగా కనిపిస్తున్నాయి. ఎంత బాగా పూసిందో చూడండి. ఇదే మనం ఇంటి దగ్గర పోషణగా కుండీల్లో వేస్తే ఇంకెంత బాగా పూసానండి. ఇక మేము ఇలాగే ఇటువంటి మొక్కలు తీసుకొచ్చి వేసినా వాటిని ఇబ్బంది పెట్టేయడమే, ఇంక ఊరుకుందాము నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నట్టుగా మేము డ్రాప్ అయిపోయామండి. ఇంకేదో కొంచెం బండగా పెరిగే మొక్కలే, అంటే ఇప్పుడు కుంకుడు, చింత ఇటువంటి మొక్కలే వేద్దాము అన్నట్టుగా ఇలాగ ఈ బంతి ఇటువంటివి వేయడం కూడా వాటిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనుకుంటున్నాం. చూసారా కారబంతి. ఈ ఆరెంజ్ కలరు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి. ఒక చక్కటి జ్ఞాపకం కింద ఈ ఎర్ర గార్డెన్స్లో పూసిందండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ విత్తనాలు మాత్రం సేకరించానండి, ఏమాత్రమైనా మొలిస్తే కనుక చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దొరకట్లేదండి ఇవన్నీ, పాతకాలం నాటి వెరైటీస్ అండి. ఒక బంతిలో ఎల్లో ఒకటి, ఆరెంజ్ అయితే అసలు నేను చూడలే. ఎల్లో అయితే చూస్తున్నాను కానీ ఆరెంజ్, అలాగే పెరుగుబంతి, పాలబంతి అని కూడా అంటారు, తెల్లగా ఉంటుంది, అది కూడా మళ్ళీ వస్తుందండి. ఇలాగా ఈ పూలు పూయడం అనేది మాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎర్ర గార్డెన్స్ ఆ తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని విత్తనాలండి బాబు, బీర, పొట్ల, కాకర, ఇక తోటకూర, గోంగూర చాలా రకాలు చల్లాం. ఒక ఇంచుమించు ఒక ఎకరం పొలంలో ఎన్ని చల్లుతారో అన్ని చల్లేసామండి ఇక్కడ కూర్చుని మేము. ఏంటంటే ఇంత మట్టి ఇలా పట్టుకుంటే చాలండి, స్మూత్గా ఉంటుంది, అలాగే ఉంటుంది కదా అనుకున్నాం. ఇది చూడండి కారబంతి, కృష్ణబంతి ఎంత బాగున్నాయో క్లోజ్లో పూలు. ఎన్ని పూలు పూసిందండి. అదే మనం ఇంటి దగ్గర పోషణ చేస్తుంటే ఇంకెంత బాగా పూసేదో. ఇక్కడ మట్టి కరెక్ట్గా ఉండదు, నీళ్ళు ఉండవు, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అది విరగబోసింది. ఇంతకీ ఇలాగా చాలా విత్తనాలు వేసామండి. ఏంటంటే మట్టి అంత మెత్తగా ఉంది కదా, మొక్కలు గుల్లగా వచ్చేస్తాయి అనుకున్నామండి. అనుకుని వేసాము. అసలు శ్రమ తప్పించి ఏమీ లేదు. పైగా చెద కూడా ఎక్కువ అండి ఈ ఏరియాలోను. ఆ చెద కూడా ఎక్కువ అవడంతో ఏవో ఇక అప్పటి ఆ మొక్కలు, ఆ టేకు, మామిడి తప్పించండి. ఇప్పుడు ఇదిగోండి ఈ బంతి పూసింది నాళ్ళకి. మా ఎర్ర గార్డెన్స్లో ఈ బంతి పూలు పూయడం ఇదేనేమోనండి. ఇక ఇదండి లక్కడాంగు పసుపు, చామ ఇవన్నీ వేసామన్నాను కదా. మా వాళ్ళందరూ గ్రూపులో లక్కడాంగు పసుపు వాళ్ళ బ్యాచ్ తోటి నేను తెచ్చుకున్నానండి. ఇక్కడ తీసుకొచ్చి నాటామన్నమాట. కుండీల్లో వేసినవే తీసుకొచ్చి నాటేసాము. ఆ తర్వాత చామ వేసాము, కంద వేసాము. ఇవన్నీ పందులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆ పందులన్నీ ఆ పెండలం, కంద ఇవన్నీ తినేసినాయి. ఆ చిలకడ దుంపలు కూడా వేసానండి. ఏమీ లేదు. ఇక పసుపు తవ్వి చూద్దాము. పసుపునేమీ అవి తిన్నట్టు కనపడలేదు మాకు, అందుకని పసుపు తవ్వుతున్నాడండి సతీష్. ఆ గుణపం కూడా దిగట్లేదు చూసారా, అంత గట్టిగా ఉందండి. దానివల్ల ఆ గుల్లదనం లేకండి దుంపలు కూడా ఊరలేదు, అసలు తయారవ్వలేదనమాట. వేసినట్టే నేను కుండీల్లో తీసుకొచ్చి ఎలా పెట్టానో ఇంచుమించు అలాగే ఉన్నాయండి ఇవి. సరేలే కొద్దిగా తీసుకెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, పసుపు నాటుకునే సీజను. అప్పుడు ఇంట్లో 4 కుండీల్లో వేసేసుకుందాం, ఇంటి అవసరాలకు వస్తుంది అన్నట్టుగా అంటే సతీష్ తవ్వుతున్నాడు అనమాట. ఈ కుండలు అవి ఇంకా నాటేసాడండి. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను ఎలా నాటాము ఏంటన్నది. ఇదిగోండి ఇప్పుడు పసుపు హార్వెస్ట్ చేస్తున్నాడు. టైం వేస్ట్ అని కొద్ది దుంపలే తవ్వించానండి. ఇదిగోండి ఇక మళ్ళీ ఈ మొక్కల దగ్గర కుండ ఎంత లోతు దిగుతుందో అంత లోతు వెళ్ళేలాగా గొయ్యి తీయాలండి.
గొయ్యి తీసి ఆ గోతి చుట్టూ మట్టి కప్పెట్టేయాలన్నమాట. ఇంకా కుండ అటు ఇటు కదలకుండా నేల బరాబరీ కాకుండా ఆ పైన అంచు మనకి నేల మీదకి పైకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మరీ పైకి వచ్చినా ఆ కుండ ఏదన్నా అటు ఇటు ఏ జంతువులు లాంటివి అడుగేసినా కానీ పోతుంది. అంటే ఇదైనా జంతువులు లాంటివి అడిగేస్తే పోతుంది అనుకోండి. కాకపోతే మేము ఫెన్సింగ్ అది వేసేసాం కాబట్టి పెద్ద పెద్ద జంతువులు ఏమీ రావు. ఇదిగోండి పైదాకా నీళ్ళు నింపేయాలి. నింపేసాక ఇది ఎన్నాళ్ళు వస్తుంది ఏంటన్నది కూడా చెక్ చేసుకోవాలండి మేము తర్వాత వచ్చి. ఈలోపు ఇది ఫస్ట్ అటెంప్ట్ కదా, మేము తర్వాత వస్తాము. ఈలోపు మీకు అసలు ఈ ప్రాసెస్ మీకు చూపిద్దాము అన్నట్టుగా నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అలా మూతలు పెట్టేసామండి. ఆ మూతలు కూడా కదలకుండా మళ్ళీ రాళ్ళు అవి పెట్టేసాము. కుండలకి బదులు ప్లాస్టిక్ బకెట్స్ లాంటివి ఉంటాయి కదండి, అటువంటివి పెడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా వచ్చిందండి. కాకపోతే ప్లాస్టిక్ అనేది వేడండి. ఈ కుండలకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా అది నీటిని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసి చల్లదనం ఉంచుతుందండి. ఆ చల్లదనం ఉంచడం వల్ల మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది కదండి. అందుకని చెప్పేసి ఈ కుండలైతేనే మనకి కరెక్ట్గా సద్వినియోగం అవుతాయి అన్నట్టుగా కుండలే మేము ప్రిఫర్ చేసాము. ఇదిగోండి పైకి వచ్చేసింది కదా, మళ్ళీ కొంచెం లోతు తవ్వమన్నాము. సతీష్ చెక్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ నేలలో చూసారా ఆ నీళ్లు కూడా దిగట్లేదండి. అసలు ఈ నేల తీరేంటో మాకు అర్థం కావట్లేదు. ఆ వేసిన నీరు వేసినట్టే ఉంది చూసారా. అతను తవ్వడానికి ఇబ్బంది అయిపోయండి. ముందు కొంచెం నీరు వేసుకుని తడుపుకుని అప్పుడు తవ్వుతున్నాడు అనమాట. అదే వర్షాకాలం అనుకోండి, ఇక ఇలా పట్టుకుంటే చాలు అలా దిగిపోతుందండి గుణపం. మరి అంత తేడా ఎందుకుంటుందో, అలా దిగుతుంది కదా అన్న ఉద్దేశంతో మేము అన్ని రకాల విత్తనాలని అయ్యని ఇయ్యని మొక్కలు నార్లు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టామండి ఇక్కడ. మంచి మంచి విత్తనాలండి. ఆ కందెని, బీర, డ్రాగన్ ఫ్రూట్ అదన్నా పెరుగుతుందేమో అని. డ్రాగన్ ఫ్రూట్ ఒక రకం కాదండి, వెయ్యని మొక్కలేదు. చాలా రకాల మొక్కలు వేసాము, కానీ ఏది కూడా మాకు ఉపయోగపడలేదండి. చివరికి ఒక గ్రూపు ఫ్రెండ్ అనమాట, ఈ గార్డెన్ గ్రూప్ ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట అండి సలహా. మీరు వెలగా ఇటువంటి ఉంటాయి కదండి, మారేడు, చింత ఇటువంటి వెయ్యండి. మీరు కొంచెం బతికించుకోగలిగితే అవి ఎటువంటి పరిస్థితి కన్నా నిలదొక్కుంటాయి అనడంతో అవి వేసామన్నమాట. ఇదిగోండి ఇలా మూతలు పెట్టేసి మళ్ళీ జాగ్రత్తగా చుట్టూ మట్టి కప్పేస్తున్నాం. చూసారుగా కొద్దిగా పైకి వచ్చేలాగే. మరి పైదాకా పెట్టేస్తే ప్రాబ్లము, మన కాళ్ళే తగిలి అవి పగిలిపోవచ్చు. అలానే లోపలికి పెడితే వర్షం పడితే మట్టి పడిపోతుందండి. ఇదిగోండి మా సతీష్ హార్వెస్ట్ చేసిన పసుపు. ఈ పసుపు నెక్స్ట్ ఇయర్ నేను మా గార్డెన్లో నాటుకోవాలి. మామూలుగా ఇంటి దగ్గర అయితేనండి పసుపు చాలా విపరీతంగా వచ్చేది. ఎందుకంటే లక్డాంగ్ పసుపు అంటే చాలా ఫేమస్ అండి. ఇది మంచి క్వాలిటీ పసుపు అనమాట, ఎక్కువ కూడా దిగుబడి వస్తుంది. అటువంటిది ఈ సైట్లో ఎర్ర గార్డెన్స్ ఈ స్థలంలో వేసి ఇలాగ అరకొర దిగుబడి వచ్చిందనమాట. కుండలో కప్పెట్టడం కూడా పూర్తయిపోయిందండి. ఇలాగా మా ప్రయత్నంగా ఆ మొక్కల్ని బతికించుకోవడం కోసం చాలా తంటాలు పడుతున్నామండి. మరి అవన్నీ సక్సెస్ అయ్యి ఆ కుండలు మా గార్డెన్కి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ తోటని మరింతగా మేము అభివృద్ధి చేసుకోవడం కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.